జర్నలిజం. ఈ పేరుకి సొసైటీలో చాలా మంచి పేరుంది. కానీ అదే ప్రొఫెషన్ లో ఉన్న వీళ్ళకి దాని మీనింగ్ ఏంటో కూడా తెలియదు. ఉండరు, హీరో మెటీరియల్ లా ఉండరు. ఈ టాపిక్ గురించి అయితే నేను మాట్లాడాను. ప్లీజ్ దయచేసి నిజంగా బాగా చేస్తుంది. ప్లీజ్ ఎందుకు తీసుకోండి. స్టార్ట్ చూసుకోక అప్పుడు చెప్పిన తప్పదు. ఎందుకంటే బికాజ్ దేర్ ఆర్ విమెన్ ఆన్ స్టేజ్. ఈ పద్ధతి గల మనుషుల్లో మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది ఈ ఆంటీ గురించి. ఈ ఆంటీ పేరు షాకి మీలా అనుకుంటారేమో, కాదు, నాకు కూడా తెలియదు. నాకే కాదు, సోషల్ మీడియాలో ఎవరికి ఈమె పేరేంటో తెలియదు. డోంట్ టేక్ ఇన్ నెగటివ్. మీరు హీరో మెటీరియల్ లా ఉండరు. ఒక రైటర్, ఒక డైరెక్టర్ ఒకళ్ళ మీద సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఒక హీరోని సెలెక్ట్ చేసుకుంటారు. అంతేగాని హీరో అంటే 6 feet హైట్ ఉండాలి, 6 pack బాడీ ఉండాలి, స్కిన్ టోన్ ఫెయిర్ గా ఉండాలి అనే స్టీరియో టైప్స్ నుంచి ముందు బయటికి రావాలి జనాలు. మీరు హీరో మెటీరియల్ లా ఉండరు. మీరు జర్నలిస్ట్ మెటీరియల్ లో ఉండరు. బట్ ఒక హీరోయిన్ అంటే జీరో సైజే అని సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతుంది. అంటే ఎందుకు ఇంత నేరం మైండ్ నాకు అర్థం కావట్లేదు. హీరో అంటే సన్నగా బలంగా హైట్ గానే ఉండాలి, హీరోయిన్లు అంటే సన్నగా జీరో సైజ్ మెయింటైన్ చేస్తూనే ఉండాలి. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? బట్ ఒక హీరోయిన్ అంటే జీరో సైజే అని సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతుంది. ఈ వైరల్ ఇది మొత్తం మీకు మాత్రమే వస్తుందేమో, నాకు తెలీదు. ఈ ఈవెంట్ 35 చిన్న కథ కాదు అనే మూవీ ఈవెంట్. ఇందులో నివేదా థామస్ గారు హౌస్ వైఫ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఆ క్యారెక్టర్ కి నివేదా థామస్ గారు సెట్ అయ్యారు కాబట్టి ఆ సినిమాలోకి తీసుకున్నారు. హౌస్ వైఫ్ అంటే ఎలా ఉంటారో చిన్న విషయం తెలియదు కానీ మైక్ పట్టుకొని కాంట్రవర్సీలు చేయడానికి రెడీగా ఉంటారు. బట్ ఫిల్మ్ లో ఫస్ట్ ఒక హీరోయిన్ కి ఛాన్స్ ఇచ్చేటప్పుడు ఒక ఆర్టిస్ట్ కావచ్చు, ఫస్ట్ కమిట్మెంట్ అడుగుతారు. ఎవరికైనా ఒక ఛాన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ కమిట్మెంట్ అడుగుతారు అని ఎవరు చెప్పారు మీకు? ఫస్ట్ కమిట్మెంట్ అడుగుతారు. ఇక్కడ అక్క క్వశ్చన్ అడగట్లేదు, స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది. కమిట్మెంట్ అడుగుతారా అని హీరోయిన్ అడగట్లేదు, ఖచ్చితంగా కమిట్మెంట్ అడుగుతారు అని చెప్తుంది. మళ్ళీ ఈ విషయం మీకెలా తెలుసు అండి అని అడిగితే ఆమె ఇచ్చే ఆన్సర్ ఏంటో చూడండి. 100% మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? మా ఫ్రెండ్సే చెప్పారు. అంత షూర్ గా మీరు ఎలా చెప్తారండి అని అడిగితే మా ఫ్రెండ్సే చెప్పారని చెప్తుంది. చెప్పినా చెప్పకపోయినా అది వాస్తవం. మేడం, నేను మీకు అడ్వైజ్ ఇద్దాం అనుకుంటున్నా. మీకు కొంచెం కష్టంగా అనిపించినా సరే మీ ఫ్రెండ్స్ తో ఫ్రెండ్షిప్ కట్ చేస్తాం. మీ ఫ్రెండ్స్ మంచోడు కాదు. అసలు ఇప్పుడు ఆంటీ వాల్యూ ఎంతగా పడిపోయిందంటే ఆఖరికి రావణ్ ఫర్ యూ గారు కూడా ఆంటీని ట్రోల్ చేస్తున్నాడు. ఈ మొహం కనపడుతుంది సార్. ఎలా అనిపిస్తుంది భయ్యా మీకు ఈ మొహం? నిజం చెప్పండి, నాకైతే వాంపతుంది. వాయిందే తప్పుడు పని. నీ మొహం పట్టుకుని ఎవరు అన్నారు 2 రోజులు నువ్వు జర్నలిస్ట్ ఎలా అయినా నీ మొహానికి? నీ మొహం చూస్తేనే మాకు డోక్ వస్తుంది, నేను డైరెక్ట్ గా చూస్తేనే మాకు వాంతి వచ్చేస్తుంది. ఎంత దిగజారిపోయావో చూసుకో. ఇంతకు ముందు సురేష్ కొండేటి అంకుల్ ఇలాగే నాటి క్వశ్చన్స్ అడుగుతున్నాడేమో అనుకుని వల్గర్ క్వశ్చన్స్ అడుగుతుంటే ఆయన బ్యాన్ చేశారు. రియల్ గా తెలుసుకున్నారు ఎన్ని పుట్టిపత్తులు ఉన్న హీరోయిన్ కి. ఈమెను కూడా అలాగే బ్యాన్ చేస్తే మంచిది. మీరు హీరో మెటీరియల్ లా ఉండరు.